ములుగు జిల్లా మంగపేటలోని కమలాపురం గ్రామవాసి కూరకొప్పల రాణి ఇద్దరు చిన్నారులతో కలిసి రెవెన్యూ పిఎస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. తమ ఆస్తి బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలంటూ అధికారులను కోరుతున్నారు. తన భర్త పక్షవాతంతో మరణిస్తే గ్రామస్తులు పెద్ద మనసుతో 10 లక్షల రూపాయల సహాయం చేశారని తెలిపారు. అయితే వైద్యానికి అంత్యక్రియలకు ఖర్చులకు పోగా మిగిలిన డబ్బులు ఆస్తిలోని వాటా సైతం బాబాయిలు రాజు నరేష్ తీసుకుని తమకు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ బాధితులారు రాణి వాపోయింది. అధికారులు స్పందించకపోతే తమకు చావే శరణ్యమంటూ బోరున విలపించారు బాధితులు. చేసిన అన్యాయాలు బాగున్నాయి సార్. ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని మాకు 1 రూపాయి ఇవ్వలే. మేము తిరగబడినందుకు మమ్మల్ని ఇద్దరిని తోటికోళ్ళు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టింది. పక్కనున్న రెండో బావ రవి, మా తోటి కోడలు మమత, వాళ్ళ బంధువులు మా మూడో బావ అత్తగారు రాజు నరేష్ ఇద్దరు, వాళ్ళ అత్తగారు కూడా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసింది సార్. సరే అని సర్దుమని ఊపుకున్నాం. మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ రవికుమార్ సార్ ఉన్నాడు. అప్పుడు కేసు పెట్టినాం. కేసు పెడితే సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అక్కడికి వచ్చి అమ్మాయి కుటుంబ కలహాలు రేపుతుంది, నువ్వు కేసు చేయొద్దని సార్కి చెప్పిండు. మిగతా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి స్పీకర్ పెడితే నేను విన్నా. తర్వాత కేసు కానియకుండా చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మెరుగైన వైద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఆయన చనిపోయిండు. తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి మమ్మల్ని వెళ్ళగొడితే మేము వచ్చేసినాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలం దగ్గర నా భర్తను కూడా వెళ్ళగొట్టిల్లు ఇంట్లో నుండి. నెట్టయితే మా రెండో బావ ఇంటి దగ్గర నువ్వు రావడానికి హక్కు లేదు, నువ్వు ఎక్కడో అని కొట్టి మా ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నాకు ఒక 3 years పాప ఉన్నది. మా ఇద్దరిని బయటకు వెళ్ళకూడదు, మీరు 2 సంవత్సరాలు బయటనే ఉంటాను. పైగా మాకు ఇద్దరికి ఇంటికి వచ్చే వాటా స్థలం కూడా వాళ్ళు ఆపుకొని వేరే వాళ్ళకు బాలసాని జయ వెంకటేశ్వర్లు, మా రెండో బావ బామ్మది సంతోష్, తెలంగాణ సంతోష్ ఆయనకు అమ్ముకున్నారు 9,70,000. ఇప్పుడు మా పిల్లలను బెదిరించి దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నారు. పక్షవాతంతో చనిపోయారు. అమృత హాస్పిటల్కి తీసుకెళ్ళాం. దాతలు సహాయం చేశారు. 10 లక్షల వరకు వచ్చాయి. 4 లక్షలేమో డాడీకి పెట్టగా మిగిలిన డబ్బులు బాబాయ్ల దగ్గర ఉన్నాయి. అడిగితే ఇవ్వడం లేదు. మాకు వచ్చే వాటా కూడా వాళ్ళు బలవంతంగా సంతకం పెట్టించుకొని ఇవ్వడం లేదు. అమ్ముకున్నారు స్థలం. మాకు వచ్చేది 9 లక్షలకు అమ్ముకున్నారు. మంత్రి సీతక్క ఎస్పీ గారు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. సంతకాలు పెట్టమని బెదిరిస్తా ఉన్నారు, చంపుతామంటారు. పోలీస్ స్టేషన్ పోతే కేసు పెట్టాము.